హాయ్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ప్రతి ఇయర్ వింటర్‌లో మేము కోటిలో ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా! అక్కడికెళ్తాము. ఈ ఇయర్ వింటర్ స్టార్ట్ అయింది. ఇంకా ఎళ్ళలేదనేసి ఈరోజు ఇంట్లో ఉండి బోర్ వస్తుంది. కొద్దిసేపట్లో బయటికెళ్దాం అనేసి మేము రెడీ అయినాము. పిల్లలొచ్చేసి టైం కూడా అయింది. టైం 3:30 అయితుంది. మా ఆయన జున్నుని తీసుకురావడానికి ఎళ్ళిండు. నేను కూడా ఎళ్లి చిన్నుని తీసుకొనొస్తా. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి డ్రెస్సులవి చేంజ్ చేసి మనమైతే కోటి ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్దాము. అక్కడి నుంచి వేరే ప్లేసెస్‌కి కూడా ఎళ్దాము. అది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇప్పుడు చెప్పాను. స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ మొత్తం చూడండి. చూసి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ నేను పోయి చిన్నుని తీసుకొని వస్తా. వచ్చి వాళ్ళని రెడీ చేసుకొని వెళ్ళాలి. ఇంకా బయటికి తీసుకుపోతున్నా అని సంతోషం అవతలే పవన్ కళ్యాణ్కి. యూనిఫామ్స్ తీసేసి డ్రెస్సులు వేసి దువ్వి పౌడర్ వేసి రెడీ చేసిన. పోదామా? బైక్ క్లీన్ చేస్తుండు. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తున్నామంటే వాటర్ కంపల్సరీ. వాటర్ లేకుండా కనుక వెళ్ళి రా ఇజ్జత్ తీస్తారు. అందుకే ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ పెట్టుకోవాలి. బస్ ఏంది ఎట్లా అరిగింది? బస్సు పుష్ప సినిమా చూసింది. పుష్ప టూ చూసి అట్లా వేస్తుందా? తగ్గేదే లైన్ వంగింది. అది అంతేనా? ఫేస్ కనిపిస్తలేదు. అల్లు అర్జున్ బయటికి వెళ్దాం అని ఏడుస్తాడు మా చిన్నోడు. బయటికి తీసుకొని వస్తే నిద్రపోతుండు. అరే లేరా లే అని లేపినవన్నీ నేను అస్సలు అనుకోనిలేదు. ఇంగ్లీష్ పెట్టి పోతేనేమో నన్ను తీసుకుపోతలే మీరే పోతురు అని ఏడుస్తాడు. అది తీసుకొని పోతేనేమో ఎంజాయ్ చేయకుండా నిద్రపోతున్నాడు. మళ్ళీ ఎట్లా నవ్వుతుండు చూడండి. ఇప్పుడు మనం రామంతపూర్లో ఉన్నాము. ఇక్కడ క్రాంతి కాలేజ్లో మా ఆయన ఇంటర్ డిగ్రీ చేసిండు అనమాట. ఇక్కడికి రాగానే నాకు అదే గుర్తొస్తుంది. అందుకే వీడియో తీసిన. ఇదే క్రాంతి కాలేజ్. మా ఆయన ఈ కాలేజ్లోనే చదువుకున్నాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అంతే టైం కరెక్ట్ 5 అయింది. చూసిరాదా 5 గంటలు కొట్టింది. ప్రతి గంటకు ఒకసారి అట్లా గంటలు కొడుతుంది అనమాట. దీపు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిండు. మన ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. ఒకటేమో ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిండు. ఒకటేమో బటర్ స్కాచ్ ఫ్లేవర్ది ఆర్డర్ చేసిండు. ఈ బటర్ స్కాచ్ ఫ్లేవరే బాగుంది. ప్లస్ 50 రూపీస్. ఇదేమో 140 రూపీస్ అనమాట ఆల్ మిక్స్ది. ఆల్ మిక్స్ది అంత అనిపించలేదు కానీ ఇది అయితే బాగుండే. బటర్ స్కాచ్ది ఐస్ క్రీమ్ బాగుంది. ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి మీరు కూడా. చాక్లెట్ ఉంది డాడీలా. హ్యాపీ చాక్లెట్. తిన్నాక
తమ్ముడు కూడా తమ్ముడు తింటాడు. ఏమైంది? కూల్గా ఉందానే? ఐస్ క్రీమ్ కూల్గానే ఉంటుంది డాడీ. తిను. తినయ్యా ఇంటికాడ ఉంటే కదా మీరు నన్ను చంపేస్తారు. ఆడికి పోదాం ఏడికి పోదాం. ఎంతమందికి పని లేదు ఇక్కడ ఉందా? ఎంతమందికి పని లేదు చూడ. పన్నెలంతా ఈయనే ఉన్నది. డాడీ నీకు కూడా పని లేదు కదా డాడీ? ఏమైంది? తిను తిను. ఐస్ క్రీమ్ అయిపోయేదాకా కూల్గా ఉందనే చెప్పరా నువ్వు? వాళ్ళది కథం చేసిర్రు, మాది గుంజుకొని గీకి గీకి తింటుండు. నువ్వు తిన్నావు అది మొత్తం సరిపోయిందా? సరిపోయిందా? నాకు సరిపోలే, నాకు సరిపోలే. పోయి అలా పోయి డబ్బా ఎత్తుకొచ్చుకో. డబ్బా డబ్బా తిన్నా కూడా సరిపోదు. అప్పుడేం చేయాలి? చల్ల చల్లని ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇదేదో రగడ సమోసా అంట. ఇది ఆర్డర్ చేసిండు. తిని చూద్దాం ఎట్లుంటుందో. ఏది? తెలంగాణ తల్లిది విగ్రహం వేసిర్రు. సచివాలయం చుట్టూ రౌండ్ తిరుగుతున్నాం.
ఎన్టీఆర్ గార్డెన్ ఇది. ట్యాంక్ బండ్కి వచ్చినాం. భలే ఉంది వెదర్ చల్లగా. ఆడ వాటర్ షో అవుతుంది, తీసుకుపో దీప్ అంటే అన్ని గలీజ్ నీళ్ళు వచ్చి మన మీద పడతాయి, వద్దంటుండు. ఇంతకుముందు చూసినాం దగ్గర నుంచి కానీ ఇప్పుడు వద్దని అడిగా. ఏం తెచ్చినవే? పానీపూరా? తినాలి. కామెంట్ చేయరు మర్చిపోకుండా. మీకు గిట్ ఇట్లా తినిపిస్తున్నా అనేది మర్చిపోయినా అంటావుగా. మా ఆయన బంగారం. మీ ఇంట్లో కూడా ఉన్నారా బంగారంలో? ఉంటే కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా తీసుకోవాలి, ఆడవాళ్ళు ఏడుస్తారు. ఎప్పుడు తాగుడు తినుడేనా? అప్పుడప్పుడు ఇట్లా తినిపించాలి. వాడు ప్లేన్ పూరి తింటాడు, పప్పు ఉంటే తిన్నాడు. ఎక్కువ నువ్వు తినేసే కాదు ఒకటి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట. వెళ్ళే రూట్లో సంజయ్ థియేటర్ దగ్గర ఆపిండి, ఇక్కడ అల్లు అర్జున్ పెద్దది బ్యానర్ వేసిరు, చూడు బుజ్జి అనేసి ఆపితే దిగి చూసి ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నా. ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి అల్లు అర్జున్ అంటే. ఈ జర్నీ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోలు నచ్చితే కూడా కామెంట్ చేయండి. అట్లా ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.